जोहार अंबेडकर, जोहार अंबेडकर। सर ఒక నిమిషం సార్ సార్ హలో వెంకటవీర గారు, అదేవిధంగా పాలేరు మాజీ ఎమ్మెల్యే కన్నాల ఉపేందర్ రెడ్డి గారు, వారిద్దరూ సమక్షంలో మనందరి హర్షధ్వానాలతో విగ్రహావిష్కరణ జరిగినందుకు సంతోషపడుతున్నాం. వాళ్ళ యొక్క మంచి మా జీవితంలో మా గుండెల్లో చిరస్థాయిలో మేము సువర్ణాక్షరాలతో లిఖించబడతాం. మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఈ రోజున జగజీవన్ రామ్ గారిది, దాంతోపాటు ఈరోజు 135వ జయంతి రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా మనం ఈ రోజున ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. నేను ఏమంటున్నా, మీరు జనరల్గా ఇప్పుడు మీరు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పిల్లలు గతం కాదు బాబు, మీరు ఈ రోజు నుంచి చెప్పండి రా, వీళ్ళిద్దరిని ఎవరు ఫాలో అవుతారు కరెక్ట్గా? అంబేద్కర్ గారిని వారి ఆదర్శాన్ని, వారు చెప్పిన మార్గాన్ని కూడా తప్పకుండా మనం ముందుకు తీసుకుపోవాలి సమాజంలో. దాంతోపాటు అప్పుడే మనం నిజంగా వాళ్ళకు నివాళులు అర్పించినట్టయితుంది, వాళ్ళ గురించి మనము కరెక్ట్గా చేసినట్టు ఉంటుంది. మీరు జనరల్గా సమాజంలో సొసైటీలో ఒక విధమైన భావన ఉంది ఏంటంటే అంబేద్కర్ గారు కానీ జగజీవన్ రామ్ గారు కానీ ఒక కొన్ని కులాలకే సంబంధం అనుకుంటారు, కానీ అట్లా కాదు. వాళ్ళు భారత బిడ్డలు, ఖచ్చితంగా అందరి వాళ్ళు, ఎవరు కూడా ఒక కులానికో మతానికో సంబంధించిన మీరందరూ కూడా నిజంగా నేను ఏమంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా చిన్న ఊరు, మనది ఖచ్చితంగా ఒక మోడల్ విలేజ్గా చేయొచ్చు. మీకు తెలుసు, మేము కూడా నేనైనా వెంకటవీర గారైనా అందరం కూడా మీ మాదిరి అందరూ ఇదే స్కూల్లోకి పోయినాం. బహుశా మీకు మాకంటే మంచి స్కూల్లోకి పోయి ఉంటారు, అవునారా? విగ్రహాల్ని ఇలా ఆవిష్కరించుకోవడం, అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన జేబీఎం కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ సమాజానికి ఇద్దరు గొప్ప మార్గదర్శకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన యొక్క రాజ్యాంగాన్ని చట్టసభలో కార్యరూపం దాల్చే విధంగా, అమలయ్యే విధంగా కృషి చేసిన మరో గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. ఇద్దరు కూడా వీళ్ళు కుల నాయకులు కాదు. దురదృష్టవశాత్తు ఇద్దరిని కుల నాయకులుగా చిత్రీకరించే పరిస్థితి ఉంది. కానీ వీళ్ళిద్దరూ దేశ నాయకులు, సమాజ నాయకులు. ఇద్దరు కూడా భారతదేశం గర్వించదగిన ఇద్దరు గొప్ప ముద్దు బిడ్డలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా విద్యాభివృద్ధి కోసం, అక్షరాస్యత పెరగాలని చెప్పి, సమాజంలో కింది వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని, చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కావాలి, విద్యా ఉద్యోగాలతో పాటు శాసనసభలో, పార్లమెంట్లో కూడా ప్రాతినిధ్యం ఈ వర్గాలకు ఉండాలని చెప్పి
రాజ్యాంగం యొక్క రూపకర్తగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి వారు కృషి చేసిన ఫలితమే ఈరోజు కింది వర్గాల ప్రజలు సర్పంచులుగా లేదా ఎంపీపీలుగా లేదు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా అవుతున్నారంటే దానికి ముఖ్యమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశాన్ని ఒక మార్గదర్శకంలో ఒక గొప్ప స్ఫూర్తితో ఏ విధంగా నడపాలో చూపించిన గొప్ప మహానుభావుడు. వారు రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే ఎంతో మంది వాటిని స్ఫూర్తిగా తీసుకొని వారు రాసిన రాజ్యాంగాన్ని ఆయా దేశాల్లో అమలు చేసే విధంగా భారత రాజ్యాంగానికి ఉన్న గొప్ప పవిత్రతను మరి స్ఫూర్తి నింపే విధంగా వారు ఏ రకంగా రాయడం జరిగిందో ఇప్పుడు కూడా సజీవంగా ఆ రాజ్యాంగం ఉందంటే దానికి గొప్ప కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. తన యొక్క అట్టడుగులో ఉన్న మరి పరిస్థితుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నత స్థితిలో చదివించి భారతదేశానికి న్యాయశాఖ మంత్రిగా చేసి రాజ్యాంగాన్ని రచించి ఈ దేశ పరిపాలన ఏ రకంగా ఉండాలి, దేశంలో ఉన్న వనరులు ఎవరికి ఏ రకంగా అందాలో చూపించిన గొప్ప మహానుభావుడు అంబేద్కర్ గారు. అట్లాంటి మహానుభావుడి విగ్రహం అదేవిధంగా భారత మాజీ ఉప ప్రధానమంత్రిగా అనేకమైన శాఖలు చేసి ఇవాళ మనకి తిండి గింజలు దొరుకుతున్నాయంటే ఆహార ధాన్యాలు దొరుకుతున్నాయంటే దానికి కారణం బాబు జగజ్జీవన్ రావు గారు. వారు ఆహార సరఫరాల శాఖ మంత్రులుగా సివిల్ సప్లై కార్పొరేషన్ FCIని నెలకొల్పి కేంద్ర మంత్రిగా పోస్టల్ రైల్వే మంత్రిగా అనేక శాఖలను 7-8 మంత్రి పదవులను అనుభవించి ఇవాళ FCIలు నెలకొల్పితేనే నిరుపేదలకు ఈ రేషన్ బియ్యం దొరుకుతాయి, నిరుపేదలకు ఆహార ధాన్యాల కొరత తీరుతుంది, అన్నం దొరుకుతుందని ఆ రోజు ఆలోచించిన గొప్ప మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారు. వారి యొక్క స్ఫూర్తి వల్లనే ఇవాళ FCIలు నెలకొల్పి ఇలా వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవాన్ని తీసుకొని వచ్చి భారతదేశంలో వ్యవసాయ రంగం అంతా ముందుకు పోయే విధంగా పనిచేసిన గొప్ప మహానుభావుడు జగజ్జీవన్ రావు గారు. ఇద్దరి మహానుభావులు ఈ సమాజానికి 2 కళ్ళు. అందుకని ఆ మహనీయుల యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కృషి చేసిన యువజన సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ